Hi everyone, this is sudhakar. Welcome to sbtechtuts. ఈ వీడియోలో C++ లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రాక్టికల్. దీనికి సంబంధించిన తీరుపాటు కూడా నేను ఆల్రెడీ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ C++ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మన అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. C++ లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ మనం 2 ways లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఒకటి యూజింగ్ ఫంక్షన్, సెకండ్ వన్ యూజింగ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఫంక్షన్ యూజ్ చేసి ఏ విధంగా చేయాలో మనం లాస్ట్ వీడియోలో చూసాం. ఈ వీడియోలో యూజింగ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ తో మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే హెడర్ ఫైల్స్ అయితే రెండు రాశాను. ప్రోగ్రామ్ నేను C++ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే యూజింగ్ నేమ్స్పేస్ std అయితే రాయాలి. తర్వాత క్లాస్ సనా అని చెప్పేసి ఒక క్లాస్ అయితే తీసుకున్నాను. క్లాస్ లో మెంబర్ ఫంక్షన్ ని పబ్లిక్ లో రాయాలి. ఎందుకంటే ఈ మెంబర్ ఫంక్షన్ ని మనం అవుట్ సైడ్ లో ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటాం కాబట్టి అవుట్ సైడ్ అవైలబుల్ గా ఉండాలంటే ఫస్ట్ వాటిని పబ్లిక్ లోనే పెట్టుకోవాలి. ఓకే, పబ్లిక్ లో పెట్టుకోకపోతే C++ లో మనకు క్లాస్ లో ప్రైవేట్ ఉంటుంది. C++ లో క్లాస్ వచ్చేసి మనకు డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్ కానీ ప్రైవేట్ లో ఉంటాయి. సో కాబట్టి మనం పబ్లిక్ లో పెట్టుకోవాలి. పబ్లిక్ లో పెట్టుకుంటేనే అవుట్ సైడ్ క్లాస్ లో అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒక ఫంక్షన్ అయితే రాశాను. వైడ్ రోబో ఇంట్ ఏ 1 పారామీటర్ తీసుకున్నాను. తర్వాత ఇందులో లాజిక్ వచ్చేసి ఏ వాల్యూ ఈక్వల్ టు ఏ అని చెప్పేసి డిస్ప్లే అయితే ఇస్తాను. సేమ్ ఫంక్షన్ నేమ్ తో 2 పారామీటర్స్. లాస్ట్ వీడియోలో ఏదైతే ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ ని నేను క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి రాస్తా ఉన్నాను. మిగతాదంతా సేమ్. సో ఇక్కడ వచ్చేసి ఏబీ 2 పారామీటర్ తీసుకున్నాను విత్ సేమ్ మెంబర్ ఫంక్షన్. సో వాటిని డిస్ప్లే కూడా చేస్తాను. మళ్ళీ సేమ్ మెంబర్ ఫంక్షన్ నేమ్ 3 పారామీటర్స్. ఇక లాజిక్ వచ్చేసి మూడింటిని డిస్ప్లే కూడా చేశారు. మీకు కావాలంటే ఇక్కడ లాజిక్ ఏదైనా రాసుకోవచ్చు. సో ఫైనల్గా క్లాస్ కూడా క్లోజ్. ఇక్కడ వరకు ఇదంతా క్లాస్. ఓకే, ఫస్ట్ సనా క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశాను, సనా ఓబీజే అని. సో ఎప్పుడైతే సనా ఓబీజే అని రాస్తామో ఓబీజే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. సనా క్లాస్లో ఏవైతే మెంబర్ ఫంక్షన్ డేటా మెంబర్స్ ఏమైనా ఉన్నా సరే అన్నింటికి మెంబర్ అలొకేషన్ అయితే జరిగిపోతుంది. సో మనకి ఇక్కడ సనాలో వచ్చేసి రోబో 1 పారామీటర్తో ఒక మెంబర్ ఫంక్షన్ ఉంది, రోబో 2 పారామీటర్స్తో ఇంకో ఫంక్షన్ ఉంది, రోబో 3 పారామీటర్స్తో ఇంకో మెంబర్ ఫంక్షన్ ఉంది. ఆ మూడింటికి మెంబర్ అలొకేషన్ అయితే సరిపోతుంది. తర్వాత ఏం చేయాలి, ఒక్కో మెంబర్ ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్తో కాల్ చేయాలి. సో అది ఇక్కడ చేస్తా ఉన్నాను. ఓబీజే డాట్ రోబో 10 అనగానే 1 పారామీటర్, అది కూడా ఇంటిజర్ టైప్ ఉన్న ఫంక్షన్ కాల్ అవుతుంది. సో 1 పారామీటర్ ఉన్న మెంబర్ ఫంక్షన్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ, ఇది ఫస్ట్. సో ఇప్పుడు 20 వచ్చేసి ఆ ఏలో స్టోర్ అవుతుంది. సో తర్వాత ఏ వాల్యూ ఈక్వల్ టు 20 అని చెప్పేసి డిస్ప్లే కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 పారామీటర్స్ ఉన్న మెంబర్ ఫంక్షన్ కాల్ చేస్తాను. ఎప్పుడైతే కాల్ చేసినామో 2 పారామీటర్స్ ఉన్న మెంబర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఆర్డర్ వైజ్ గా వాల్యూస్ కూడా స్టోర్ అయిపోతే పారామీటర్స్ లో ఏలో వచ్చేసి 20, బీలో వచ్చేసి 40. తర్వాత డిస్ప్లే కూడా జరిగిపోతుంది. అలాగే 3 పారామీటర్స్ ఉన్న మెంబర్ ఫంక్షన్ కూడా కాల్ చేస్తా ఉన్నాను. ఆటోమేటిక్గా ఏ వాల్యూ 20 ఏలో స్టోర్ అవుతుంది, బీలో 40, సిలో వచ్చేసి 60. వాటిని కూడా డిస్ప్లే చేసినాను. అయిపోయింది. రిటర్న్ 0 గెట్ CH. ఇంత సింపుల్. ఈ విధంగా క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి కూడా మనం ఫంక్షన్ ఓవర్లోడింగ్ ని C++ లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇదే ప్రోగ్రామ్ నేను కాపీ చేసి C++ లో కూడా నేను ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ C++ ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకుందాం. సోర్స్ ఫైల్ ఇక్కడ పేజ్ చేద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే సేవ్ చేద్దాం. ఫస్ట్ అయితే క్లాస్ ఓవర్లోడింగ్ సేవ్. నెక్స్ట్ కంపైల్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి చూపిస్తూ ఉంటుంది. నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి, ఇంతే సింపుల్. ఈ విధంగా మనం క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డిగ్రీస్లో కానీ బీటెక్స్లో కానీ కంపల్సరీగా ఫంక్షన్ ఓవర్లోడింగ్ గురించి C++ లో క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. C++ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అని నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసినట్లయితే మన ఛానల్ C++ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నాకు రిప్లై ఇస్తాను. అటెండ్ వీడియో ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వాళ్ళకు కూడా అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.